నా అంచనా ప్రకారం కుటుంబ పాలన గత ప్రభుత్వం అంతకెక్కువనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఓన్లీ 4-5 పర్సన్స్ మధ్యనే రాష్ట్రం వాళ్ళ చేతులలో ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు, వాళ్ళని మనం గౌరవించుకోవాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈరోజు వాళ్ళ అన్నగారు తిరుపతి రెడ్డి గారు కానీ, వాళ్ళ తమ్ముడు గారు కానీ ఏ పోస్ట్లో ఉన్నారన్న? ఇంతకుముందుకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కైతక్క గారు, హరీష్ రావు, సంతోష్ రావు ఒక వీళ్ళ 5 మందిని కుటుంబం తుగ్లక్ పాలన అన్నాం. మరి నీదే పాలన, నీ కుటుంబం చేసిన పాలన ఏంది? మీ మేడం గారు, మళ్ళీ మీ కూతురు గారు, మీ అల్లుడు గారు, మీ తమ్ముళ్ళు, మీ అన్నలు, ఇదేంది? వాళ్ళ 5 మంది ఉంటే మీరు 10 మంది ఇవ్వాల. మరి మీ కుటుంబ పాలన అయితే కాదంటారు మీరు? రైట్, అవునా కదా? మీది కూడా కుటుంబ పాలన. రేవంత్ రెడ్డి గారు అక్షరాల కుటుంబ పాలన. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. కేసీఆర్ ఇట్లా 5 మంది ఉంటే వీళ్ళు ఇట్లా 10 మంది ఇవ్వాల. మొత్తం ఏ దానికైనా సర్క్యులేషన్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కులస్తులల్లా, రెడ్డి కులస్తులల్లా వాళ్ళకి సంబంధించిన చుట్టాలనే పెట్టుకుంటున్నారు కుటుంబ పాలనగా. చుట్టాలలో ఎవరు ఉంటారు? కుటుంబం అంటే ఏంటిది? అవును, చుట్టాలందరూ కలిసి కుటుంబం, ఇంటోళ్ళు కలిసి కుటుంబం. నీ చుట్టాలకే ఇస్తున్నాం, అన్నీ ఇది కాదా?